1000 మంది సైకో జగన్లు వచ్చినా అమరావతిని ఏమీ చేయలేరని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానిని అంగీకరించలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. గతంలో 3 రాజధానులన్నారని ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టుని అది సంపద సృష్టించే మార్గమని చెప్పారు. బాపట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి